ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో 2025 కి చాలా మంది కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువగా ఫైనాన్షియల్ గా ఈసారన్నా నేను పొదుపు చేసి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి, ఇన్ని రోజులు అయిపోయాయి, బట్ ఇప్పుడు వచ్చేదన్నా నేను ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇనిషియల్ బిగినర్సే కావచ్చు, లేదు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఇంకా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే అయి ఉండొచ్చు. వాళ్ళందరినీ ఉద్దేశించి హై రిటర్న్స్ వచ్చేలాగా అంటే ఎలా చూస్ చేసుకోవాలి అంటారు సార్? చాలా మంచి ప్రశ్న ఇది. అందరి మైండ్లో వాళ్ళ మనసుల్లో ఇది ఎప్పుడు కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఎలా నేర్చుకుంటే మనము కోట్లాధికారి అవుతాము, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోగలను, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ నేను లీడ్ చేయాలి అంటే నాకు అది నా అదృష్టంలో లేదా, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్స్ థాట్స్ వస్తూ ఉంటాయి మైండ్లో. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు అందరూ బాగా మోటివేట్ అయ్యేసేసి లిటరల్గా నేను ఇది చేయబోతున్నాను అని చెప్పి రెజల్యూషన్ తీసుకుంటారు, కంకణం కట్టుకుంటారు ఇలాగా. బట్ తర్వాత గాలంతా దిగిపోతుంది, ఎవ్రీబడి గోస్ టు నార్మల్. మన వల్ల కాదు, మనం ఏదో ఆలోచించాం కానీ అది ఇంపాసిబుల్ అంటారు. నిజంగా నేను చెప్తున్నాను, మీలాగే ఒకవేళ భారతదేశంలో అందరూ అనుకోని ఉంటే ఎవరైనా కోట్లాధికారి అయ్యేవారా? కానీ ఆ కంకణం కట్టుకునే అవసరం లేదు. మీరు డైలీ పొద్దున్న లేచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలంట, ఇంకేది లేదు. అండ్ దట్టు ఒక టైమింగ్ అనేది పెట్టుకోండి. పొద్దున 5 గంటలకు లేచి 1 గంట కూర్చుంటాను, ప్రాక్టీస్ చేస్తాను, నేర్చుకుంటాను, నాలెడ్జ్ నాది పెంచుకుంటాను. నాలెడ్జ్ జస్ట్ పెంచుకుంటూ పోతే జరగదండి పని. రైట్ నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్తేనే మీరు కోట్లాధికారి అయ్యే గట్టిగా ఒక ఛాన్స్ అనేది మాత్రం ఉంది. దానికోసం ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్తా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అందరూ వీడియోస్ నేను చాలా చూసా, లైక్ లిటరల్లీ అందరూ కూడా రికమెండ్ చేస్తున్నారు, సార్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు ఒక ఉద్యోగి, మీరు ఒక వ్యాపారస్తులు, సో మీకు చాలా ఉంటాయండి రోజుకు, మీకు తెలియదు కదా, మీరు ఎడ్యుకేటెడ్ కూడా ఫైనాన్షియల్ విషయంలో కాదు కదా, మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంటా, మీరు ఒక టెక్నికల్ అనలిస్టా కాదు కదా, మరి అలాంటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ మీద వదిలేయండి, వాళ్ళు మీకు రిటర్న్స్ ఇస్తారు. ఇదేదో ఆలోచన బాగుందండి, నేను ఒప్పుకుంటా, కరెక్ట్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెడితే ఒక్కొక్కసారి లాసులు రావచ్చు, కానీ ఇప్పుడు మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి మంచి ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరేం చేస్తారంటే, ప్రాఫిట్ వస్తుంది అంటే మీరు కూడా ఖచ్చితంగా అలాంటి మ్యూచువల్ ఫండ్లు అనే ఏదైతే చెరువు ఉంటుందో, సముద్రం ఉంటుందో మీరు దూకుతారు. సరే 1,00,000 పెట్టారండి, ఒక 10,000 పెట్టారండి, 1 కోటి రూపాయలు పెట్టారండి, దానికి 50% మీరు సంవత్సరం తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాల యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్లో 20, సెకండ్ ఇయర్లో మీకు 30, 35, 40, 45, అలా ఒక 10 సంవత్సరాలు కలుపుకుంటే యావరేజ్ రిటర్న్ మీకు ఒక 50% వస్తే, దేవుడా నేను పెట్టిన 1 కోటి రూపాయలకో 1,00,000 రూపాయలకో నాకు 50,000 ఆర్ 50% నాకు రిటర్న్స్ వచ్చింది కదా అని చెప్పి సంతోషపడతారు. అలాంటి సిచ్యువేషన్ గురించి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా. కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే, నేర్చుకొని మీరు చేస్తే మాత్రము 50% కాదండి, మీరు కనీసం 600% నుంచి 1,200% వరకు మీరు సంపాదించగలుగుతారు. రికమెండేషన్ కాదు, నేర్చుకుంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఎంత ఎక్కువ డబ్బు వస్తుంది అన్నదే నేను మీకు చూపించబోతున్నాను. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. నా శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇది ఒక వెబ్సైట్ అండి. ఆ వెబ్సైట్లో వాళ్ళు మనకు డబ్బులు పే చేయట్లేదు, మనం వాళ్ళ పబ్లిసిటీ చేయట్లేదు ఇక్కడ, బట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఈ వెబ్సైట్ని మనం చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు యావరేజ్గా చూసుకుంటే అగ్రిగేట్ రిటర్న్స్ 50.68 ఇచ్చారు, అంటే దాదాపు 51% ఇచ్చారండి. అంటే 1,00,000 పెట్టిన వాళ్ళకి 50,000 వచ్చాయి ఒకటే సంవత్సరంలో, అంటే 50% ప్రాఫిట్, అంటే 12 monthsలో సూపర్, వెరీ గుడ్. దాదాపు మీరు కాదన్నా కానీ 4% వరకు మీకు వచ్చింది పర్ మంత్, గ్రేట్ కదండి అంటారు. కానీ నెలకు 4% వచ్చిందని చెప్పేసి యావరేజ్గా మీరు అనుకుంటున్నారు కదా, నెలకి 40% వస్తే ఎలా వస్తుంది? సంవత్సరానికి 400% వస్తే ఎలా వస్తుంది? అది పాసిబులా? ఎస్, అది పాసిబుల్. ఎగ్జాంపుల్ చూపిస్తా. నేర్చుకుంటేనే వస్తుందండి, నేనేం రికమెండేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ హూ క్యాన్ గెట్ ఇంట్రెస్ట్ టు లెర్న్. నేర్చుకుంటారని చెప్పే ఉద్దేశంతో, ఓకేనా? సో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఇందాక మీకు అక్కడ పేరు చూపించాను. వాళ్ళ హోల్డింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్ ఉంటే ఇంతగానం రిటర్న్స్ ఇచ్చారు 50% అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్లో దాదాపు 4.5% హోల్డింగ్స్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ ఫండ్లో ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అందులో నుంచి 4,500 కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంక్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే దాదాపు 10,000 కోట్ల నుంచి 4,500 కోట్లు అక్కడికి వెళ్ళిపోతే ఇంకొక 6,500 కోట్లు ఉంది కదండి, అది మిగతా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అయితే సో ఫెడరల్ బ్యాంక్ని వాళ్ళు పెట్టుబడిగా పెట్టారు కదా, ఏం ఆలోచించి పెట్టారండి, ఏం చూసి పెట్టారండి, ఏం నేర్చుకొని పెట్టుంటారు, అది మీకు ఇప్పుడు చెప్తా. దట్ ఈస్ ఎ సీక్రెట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి ఇలాంటి చార్ట్స్ సాఫ్ట్వేర్స్ మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయండి. అయితే నేనేం చేశానంటే ఒక సాఫ్ట్వేర్ని నేను డౌన్లోడ్ చేసుకుని నేను వాడి నేను చూపించాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇయర్లీ చార్ట్ శిరీష, ఇయర్లీలో నేను టిక్ చేశానండి. సో ఇయర్లీకి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క బార్ అనమాట. సో ఇది వచ్చేసేసి కరెక్ట్గా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ అ 1 year బార్ ఆఫ్ 2024. ఇప్పుడు ఇందులో నేను నేర్చుకున్న తర్వాత ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేశాను. ఆ ఫార్ములా క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇందాక ప్లెయిన్ కలర్లో ఉన్న చార్ట్ కాస్త 10 years బ్యాక్ అంటే 2014 బార్ ఇదండి. అంటే 2014 నుంచి ఇన్వెస్కో వాళ్ళ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తున్నారు ఫెడరల్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు 10 సంవత్సరాల ముందు పెట్టుబడి పెడితే నాకు మాత్రం ఎగ్జాక్ట్లీ 8 సంవత్సరాల ముందు, దట్ వాజ్ ఇన్ 2016. అప్పటికి రేట్ ఎంత ఉందండి లోలో మీరు చూసి చెప్తారా? 41 రూపీస్ ఉండింది శిరీష. సో 41 రూపీస్ ఉన్న ప్రైస్ కాస్త ఇప్పుడు అది 2024లో 8-9 yearsలో 214 వరకు వెళ్ళింది శిరీష. అంటే ఎంతవరకు పెరిగింది తెలుసా మీకు? 500% పెరిగింది. మీరు లెక్కేసుకోండి, 214 డివైడెడ్ బై 41 చేస్తే మీకు 5.41 అని చెప్పి ఆన్సర్ వస్తుంది. అంటే 500%, 540% వరకు మీకు వచ్చింది. ఇది ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీ నెక్స్ట్ కంపెనీ ఉంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇది సెకండ్ కంపెనీ డిక్సన్. ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, డిక్సన్లో వీరు పెట్టారు దాదాపు 4.19%. ఇందులో మీకు చూపిస్తాను. డిక్సన్ మనకి లాస్ట్ ఇయర్లోనే ఇండికేషన్ ఇచ్చింది శిరీష. వాట్ వాజ్ ద ప్రైస్? 2,553లో మనకు బై ఎంట్రీ ఇండికేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మనం 2024లో మీరు చూసుకుంటే మీకు ఎంతవరకు పెరిగింది తెలుసా? ఈ స్టాక్ హై ఎంత వచ్చింది శిరీష? 17,000. 2053లో మీకు బై ఇండికేషన్ ఇస్తే 17,000 రూపాయల వరకు అది పెరిగింది. 17,000 డివైడెడ్ బై 2,553 చేస్తే మీకు ఎంత శాతం పెరిగింది తెలుసా? 1,200% పెరిగింది. 1,200% అంటే 1,200%. నెట్గా చెప్పాలి అంటే 1,192% పెరిగింది. అది మీకు 50% ఎక్కువ అనిపిస్తుందా? ఇప్పుడు 1,200% ఎక్కువ అనిపిస్తుందా? ఆబ్వియస్గా 1,200%. సో 1,00,000 పెట్టిన వాళ్ళకి 50,000 వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవ్వకండి. 1,00,000 పెట్టిన వాళ్ళకి 12 లక్షలు వచ్చాయి, అది హ్యాపీనెస్ అంటే. సో అలా నేర్చుకుంటే మీరు నాలెడ్జబుల్ అవుతారు. పవర్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో గో అహెడ్ అండ్ లెర్న్. గ్రేట్ సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదంతా కొత్తగా అనిపించిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో ఐడియా ఎలా మనం చేసుకోవాలి అన్న అనాలిసిస్కి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.